హాయ్ ఫ్రెండ్స్, నిన్న నైట్ నుండి ఫుల్ వర్షం అనమాట. ఆగకుండా పడుతూనే ఉంది. నైట్ 9 ఆ టైం నుంచి 8:30 ఆ టైం నుంచి అయితే స్టార్ట్ అయిందనమాట. ఉరుములతోటి స్టార్ట్ అయింది. అప్పటి నుండి ఇంక పడుతూనే ఉంది. నైట్ అంతా పడ్డది ఫుల్ వర్షము. ఊర్లో అయితే ఎవ్వరు లేరనమాట. అందరూ నైట్ పడ్డ వర్షానికి చేపలకి వెళ్ళారనమాట. ఇక మార్నింగ్ అయితే లేదు వర్షము. పాలు తీసి చాయ్ తాగి అలా కూర్చున్న హాఫ్ అన్ అవర్కి మళ్ళీ వర్షం స్టార్ట్ అయిందనమాట. ఇప్పటిదాకా పడుతూనే ఉంది. కొంచెం తగ్గిందని ఇంటి వెనక్కి వచ్చాను. ఇక దూడల్ని పొద్దున పాలు తీసాను కదా, కట్టేశానా లేదా మర్చిపోయానా అన్నట్టు వచ్చాను. మా వాళ్ళు కట్టేశారు, పడుకొని ఉన్నాయి. ఇప్పుడు నాకు అసలైన టాస్క్ మొదలైంది. గడ్డి కొంచెం కూడా లేదు. కొంచెం గడ్డి ఉండేసరికి ఇక దీనికి కొంచెము పెట్టి పాలైతే తీసాను. ఇప్పుడు గడ్డికి వెళ్ళాలి. మా అమ్మ వాళ్ళు లేరు, చేపలకి వెళ్ళారనమాట. చెప్పాను కదా, నైట్ ఫుల్ పెద్ద వర్షం పడ్డది. ఆ వర్షానికి వాగు వస్తుందనేసి, కాలువలు కూడా ఉన్నాయి కదా, సో కాలువలు వస్తున్నాయి అనేసి చేపలకి వెళ్ళారనమాట. వాళ్ళు ఏ టయానికి వస్తారా, ఆఫ్టర్నూన్ వస్తారా, ఈవినింగ్ వస్తారా ఇక చెప్పలేము. చేపలు దొరకకపోతే కనుక తొందరగా వస్తారు. చేపలు దొరికితే మాత్రం ఈవినింగ్ అవుతుంది, రారు తొందరగా. ఇగోండి, ఇవైతే పడుకొని ఉన్నాయన్నమాట. ఇప్పుడు నేను గడ్డికి వెళ్ళాలి. కొంచెం జల్ అనేది పడుతూనే ఉందన్నమాట, చిన్న చిన్న చినుకులు. చూస్తాను. టైం వచ్చేసి 9:30 ఎలా అవుతుంది, 9:40 అవుతుందన్నమాట. 10 వరకు చూసి కొంచెం తగ్గితే కనుక నేను గడ్డికి వెళ్తాను. చాడు వేసుకొని రావడానికి అయితే వెళ్తాను. గడ్డి అయితే ఏం లేదు. యాక్చువల్గా అయితే ఇవాళ వర్షం పడిపోతే గేదెలు వదులుదాం మేపడానికి అనేసి అనుకున్నానులే, కానీ వర్షం పడుతుంది కదా, సో కుదరదనమాట మేపడానికి. చూస్తాను. ఇంతటితో ఆగిపోతే కనుక వదులుతాను మేపడానికి. లేదు చినుకులు పడుతూనే ఉన్నాయి అనేసి అంటే మాత్రానికి వదలను అనమాట, జాడికే వెళ్తాను. అన్నీ పడుకునే ఉన్నాయి, అవి రెండే లేచున్నాయి అన్నమాట. సో చూసి గేదెలు వదలడమా, గడ్డి కోయడానికి వెళ్ళడమా అనేది అయితే డిసైడ్ అవుతాను. సో మీరు మాత్రం వీడియోని వస్తే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్.